ఆడాలటోడు, ఈడేలాటోడు, ఆడితో జాగ్రత్త, ఈడితో జాగ్రత్త, నీ పక్కనుండే నేను మోసం చేస్తారు. ఇలాంటి కొండే గాండ్రులు ఈరోజు మన మధ్య కూడా ఉన్నారు. సంఘానికి వచ్చేవారు అందరు నీతిమంతులు ఉండరు, కానీ సంఘానికి ఎందుకు రావాలి? నీతిగా బ్రతకడానికి, జీవితాల్ని దిద్దుబాటు చేసుకోవడానికి. సంఘానికి వచ్చే వాళ్ళందరూ యథార్థవంతులు కాదు, కానీ సంఘానికి దేనికి రావాలి? యథార్థతలో కొనసాగడానికి రావాలి. కానీ అలా రారట. అదే బలహీనతతో వస్తారు, ఆ బలహీనతను ఇంకా బలపరుస్తారు. ఆ బలపరిచిన దానిని సంఘంలో సహోదరుల మీద నిందలు మోపుతారు, కొండెగాండ్రు అవుతారు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తారు, దొంగలతో సాంగత్యం చేస్తారట. ఇలాంటి వాళ్ళందరూ అంటారు, నువ్వెందుకు నాకు నచ్చట్లేదని అంటే, ఈ కార్యాలన్నీ చేస్తున్నందుకు కాదు, అది సెకండరీ. నువ్వెందుకు నీ మీదకి నేను ఎంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ముందు నీకు నచ్చనిది దిద్దుబాటు నీకు నచ్చట్లేదు, సరి చేసుకుందామనే మనసు నీకు లేదు, ముందు మార్చుకుందామనే తలంపే నీకు రావట్లేదు. ఈ పనులు చేస్తే దేవునికి నచ్చేస్తామనుకుని బ్రతికేస్తున్నావు. నీలో దిద్దుబాటు లేదు కాబట్టి నీకు అసహ్యం అయిపోయింది కది. మారదామన్న తలంపే నీకు రావట్లేదు కాబట్టి నేను అడుగుతున్నాను, నువ్వు అసలు నాకు ఇష్టం లేదు. దైవజనుల చేత మాట్లాడుతున్నప్పుడు జీవితాన్ని సరి చేసుకొని పలుమార్లు మన క్యారెక్టర్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, మన క్యారెక్టర్ ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి సరి చేసుకుంటామని. ఒక మంచి సహవాసంలో నిప్పుల్ని కుప్పగా పోయడానికి ఈరోజు నెత్తి మీద ఎట్టుకుని తిరుగుతున్నారు ఈ కొండెగాండ్రులందరూ. లేరా? చక్కగా దేవుల్లో నడుచుకుంటున్న ఇద్దరు సహోదరుల్ని అలా నడవనిస్తారండి? నడవని. జాగ్రత్త, దేవుడు అడుగుతాడట. దిద్దుబాటు నీకు అసహ్యమైంది అనుకోండి, వాక్యం నిన్ను గుచ్చుతున్నప్పుడు కూడా మార్చుకోవాలనే తలంపు కూడా నీకు పుట్టట్లేదు అనుకోండి, నువ్వేం చేసినా దేవునికి నచ్చు. దేవునికి నువ్వు ఇచ్చే బలులు అవసరం లేదు. నీ ఆలోచనలు సరిగా లేకపోతే, నీ నడవడిక సరిగా లేకపోతే, నీ పాటలు అవసరం లేదు, నా ప్రసంగం దేవునికి అవసరం లేదు. నువ్వెన్ని చేయి, సాయశక్తులో నువ్వు కష్టపడు, చెమటోర్చు, సమయాన్ని అంతా దేవునికి ఇచ్చేయి, తిండి తిప్పలు లేకుండా దేవుని వెనకాల పరిగెట్టు. కానీ నీ బ్రతుకును దిద్దుకుందామనే ఆలోచన నీకు లేకపోతే, డైరెక్ట్గానే దేవుడు అంటాడు, నిన్నెవడు రమ్మన్నాడు, నిన్నెవడు నా కోసం చెప్పమన్నాడు, నిన్నెవడు బైబిల్ చదవమన్నాడు. నీకు దిద్దుబాటు ఇష్టం అనుకో చెప్పు, నీకు దిద్దుబాటు ఇష్టం అనుకో సంఘానికి రా. నేను మారదామనుకుని ఇంకా పరిపూర్ణ కావాలని, పరిపూర్ణమైన మార్గంలో నడవాలని ఇష్టపడితే నువ్వు దేవుని కానుకి, నువ్వు పాట పాడు, ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు. ఇదేమీ లేకుండా నేను ఆచారంగానే చేస్తానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వద్దురా నాకు. అసలు ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ ఎవరే? నాయి. పక్షులు ఎవరే? నాయి. సంపద ఎవరిది? నాది. ఇక నువ్వేమిస్తున్నావు నాకు? ఏదో ఇచ్చేసి నేను ఇచ్చేసాను అనుకుంటున్నావు కదా, అసలు ఈ సంపద అంతా ఎవరిది? నాది నాకే ఇచ్చాను అనుకుంటున్నావు. నువ్వు ఇవ్వాల్సింది బలులు కాదు, నువ్వు ఇవ్వాల్సింది నీ ధనం కాదు. అవి ఇవ్వాలి అన్న నీకు మనసు వస్తుందనంటే ముందు నీ జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడు. నీ జీవితాన్ని దిద్దుకో. రోజుకి మెరుగుపెట్టుదాన్ని, రోజుకి చెక్కు, రోజుకి బలహీనతలను జయించడానికి నువ్వు పోరాడు. దిద్దుబాటు అసహ్యం అవ్వకూడదు. మనకి తప్పులు చేస్తాం, పొరపాట్లు మాట్లాడతాం, ఏవో చిన్న విషయాల్లో మనం దేవునికి దూరం అవుతాం. దానిని బట్టి మనం అలా అలవాటు ప్రకారంగా వచ్చాము వెళ్ళామన్నట్టు ప్రతి వారం ప్రభు బలలో చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, నువ్వు ఆచారంగా దాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు దిద్దుబాటు ఇష్టం లేదు, నీలో పశ్చాత్తాపం లేదు, నీలో విరిగిన మనసు నాకు కనబడట్లేదు. బలులే కనబడుతున్నాయి, విరిగి నలిగిన మనసు నాకు కనబడట్లేదు. వద్దు, దిద్దుకుంటున్నాడు.